నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగాలి. మీకు మీరు సిన్సియర్గా ఆన్సర్ చేసుకోండి. మీరు చదవడానికి కూర్చున్నప్పుడు మీ మైండ్లో ఎలాంటి థాట్స్ వస్తున్నాయి? ఇది నాకు అర్థమవుతుందా? నేను ఎంత చదివినా నాకు ర్యాంక్ రాదు, నేను మిగిలిన స్టూడెంట్స్ లాగా అంత బ్రైట్ కాదు, ఇలాంటి థాట్స్ గనక మీకు వస్తున్నట్టయితే ఇవి కేవలం నెగిటివ్ థాట్స్ కాదు, ఇవి మీ బిలీఫ్స్, మీ బ్రెయిన్లో డీప్గా ఇన్స్టాల్ అయిన ప్రోగ్రామ్స్. అండ్ ఈ బిలీఫ్స్ సైలెంట్గా బ్యాక్గ్రౌండ్లో మీ ఎవ్రీ యాక్షన్ని, మీ ఎవ్రీ డెసిషన్ని కంట్రోల్ చేస్తూ ఉంటాయి. వినడానికి స్కెరీగా అనిపిస్తుందా? బట్ ఇందులో ఒక గుడ్ న్యూస్ కూడా ఉంది. ఈ బిలీఫ్స్ పర్మనెంట్ కాదు, వీటిని మనం చేంజ్ చేయొచ్చు అండ్ రీసెట్ కూడా చేయొచ్చు. కానీ రీసెట్ చేయడానికి ఒక స్పెసిఫిక్ మెథడ్ కావాలి. న్యూరో సైన్స్ ప్రకారం ఈ బిలీఫ్స్ చేంజ్ అవ్వాలి అంటే ఒక్కటే మార్గం ఉంది. దానికి 4 స్టెప్స్ ఉన్నాయి. సైంటిఫిక్గా రీసెర్చ్ బేస్డ్ ఈ టెక్నిక్స్ని, స్టెప్స్ని నేను మీకు ఈరోజు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. హాయ్, ఐఎమ్ లతాదేవి నున్నా. ఐఎమ్ ఏ పీక్ పర్ఫార్మెన్స్ కోచ్ ఫర్ స్టూడెంట్స్. సో మరి మొదలు పెడదామా? ఈ 4 స్టెప్స్లోకి వెళ్లే ముందు మనం అసలు బిలీఫ్ అంటే ఏంటి, అది మీ బ్రెయిన్లో ఎలా ఎగ్జిస్ట్ అవుతుంది అనే ఫండమెంటల్ థింగ్ని మనం తెలుసుకుందాం. మన బ్రెయిన్లో బిలియన్స్ ఆఫ్ న్యూరాన్స్ ఉన్నాయి. ఆ న్యూరాన్స్ ఒకదాంతో ఒకటి కనెక్ట్ అయ్యి సినాప్టిక్ పాత్వేస్ని క్రియేట్ చేస్తూ ఉంటాయి. మీరు ఒక థాట్ని రిపీట్ చేసే కొద్దీ దాని కరెస్పాండింగ్ పాత్వేస్ స్ట్రాంగర్ అవుతూ ఉంటాయి. న్యూరాన్స్ దట్ ఫైర్ టుగెదర్ వైర్ టుగెదర్. అంటే నాకు మ్యాథ్స్ అంటే భయం అని మీరు ఇయర్స్ కొద్దీ రిపీట్ చేశారు. ఆ థాట్ మీ బ్రెయిన్లో ఒక సూపర్ హైవేగా బిల్డ్ అయింది. ఇయర్స్ ఆఫ్ రిపిటేషన్ వల్ల అది మీ బ్రెయిన్లో ఒక హైవేగా మారిపోయింది. కానీ ఇక్కడ ఒక క్రిటికల్ ఇన్సైట్ ఉంది. మీ బ్రెయిన్లో మీరు కొత్త రోడ్స్ కూడా వేయొచ్చు. దీన్నే సైన్స్ న్యూరోప్లాస్టిసిటీ అంటుంది. రైట్ ఇన్పుట్స్ తోటి మన బ్రెయిన్లోని న్యూరల్ పాత్వేస్ని మళ్ళీ మనం రివైర్ చేయొచ్చు. ఇది 4 స్టెప్స్లో ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. ద ఫస్ట్ స్టెప్ ఈజ్ బిలీఫ్ ఆడిట్. ఆడిట్ అంటే లెక్కలు చూడడం. ఫైనాన్షియల్ ఆడిట్లో కంపెనీ తన అకౌంట్స్ని ఎగ్జామిన్ చేస్తుంది, ఏది ట్రూ ఏది ఫాల్స్ అని. మీరు మీ బిలీఫ్స్ గురించి అదే చేయాలి. దీనికి ఒక సైంటిఫిక్ రీసెర్చ్ చూద్దాం. స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో క్లాడ్ స్టీల్ సెల్ఫ్ ఎఫర్మేషన్ మీద ఒక రీసెర్చ్ చేశారు. మీరు మీ ఓన్ వాల్యూస్ అండ్ పాస్ట్ అచీవ్మెంట్స్ ని రిఫ్లెక్ట్ చేసుకున్నప్పుడు థ్రెట్ గా ఫీల్ అయ్యే సిచ్యువేషన్స్ లో మీ బ్రెయిన్ లెస్ డిఫెన్సివ్ గా వర్క్ చేస్తుంది. సో లెర్నింగ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అంటే మీరు మీ ఓన్ ఎవిడెన్స్ చూసుకున్నప్పుడు మీ నెగిటివ్ బిలీఫ్స్ ఆటోమేటిక్గా వీకెన్ అవుతాయి. ప్రాక్టికల్గా ఇలా చేయండి. ఒక బ్లాంక్ పేపర్ తీసుకోండి. కాలమ్ 1లో మీకున్న లిమిటింగ్ బిలీఫ్స్ ఏంటో రాయండి. ఫర్ ఎగ్జాంపుల్, నేను మ్యాథ్లో వీక్, నాకు ర్యాంక్ రాదు, నేను లేటుగా మొదలు పెట్టాను, నేను మిగిలిన వాళ్ళకంటే బ్రైట్ కాదు, ఇలాంటివి. కాలమ్ 2లో ప్రతి బిలీఫ్కి ఆపోజిట్ ఎవిడెన్స్ రాయండి. ఇక్కడ ఒక చిన్న ఇంపార్టెంట్ రూల్. ఎవిడెన్స్ ఎంత చిన్నదైనా పర్వాలేదు, కానీ అది రియల్ అయి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, మ్యాథ్స్లో నేను వీక్ అనేది మీ లిమిటింగ్ బిలీఫ్ అయితే, నేను 7th క్లాస్లో ఉన్నప్పుడు నేను సాల్వ్ చేసిన ప్రాబ్లమ్ని టీచర్ ప్రైజ్ చేశారు, ఆర్ నేను షాపింగ్ బిల్ని క్యాలిక్యులేటర్ అవసరం లేకుండానే క్యాలిక్యులేట్ చేయగలను. ఇటువంటి ఆపోజిట్ అండ్ రియల్ ఎవిడెన్స్లను రాయండి. దీనివల్ల మీరు ఏం డిస్కవర్ చేశారు? మీ బిలీఫ్ని సపోర్ట్ చేసే ఎవిడెన్స్ తక్కువగా ఉంటుంది. మీరు ఎప్పుడు మీ బిలీఫ్ని క్వశ్చన్ చేయలేదు, జస్ట్ బిలీఫ్స్ని ఫ్యాక్ట్స్గా ఎస్యూమ్ చేసుకున్నారు. సో మీ లిమిటింగ్ బిలీఫ్కి ఎవిడెన్స్ లేదు, కాబట్టి కేస్ డిస్మిస్డ్. మీ ఈ బిలీఫ్ ఆడిట్ డైలీ ప్రాక్టీస్ చేయండి. ప్రతిరోజు రాత్రి 5 నిమిషాలు ఒక జర్నల్ రాయండి. ఈ రోజు నేను ఈ లిమిటింగ్ బిలీఫ్ని అబ్జర్వ్ చేశాను, దీని ఆపోజిట్ ఎవిడెన్స్ ఇది. 21 రోజులు చేస్తే చాలు. మీ బ్రెయిన్ ఆటోమేటిక్గా మీ లిమిటింగ్ బిలీఫ్కి ఆపోజిట్ ఎవిడెన్స్ని సర్చ్ చేస్తుంది. ఆ నెగిటివ్ హైవే స్లోలీ నేరో అవుతుంది అండ్ మీ పాజిటివ్ థాట్స్ న్యూ పాత్వేస్ ని బిల్డ్ చేయడం ప్రారంభిస్తాయి. అండ్ స్టెప్ 2, టైనీ డైలీ యాక్షన్స్. చాలా మంది చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే, నేను చేంజ్ అవ్వాలి, ఈ రోజు నుంచి ఖచ్చితంగా నేను 8 hours ఆఫ్ స్టడీ సెషన్ కంప్లీట్ చేస్తాను, మెడిటేషన్ చేస్తాను, ఎక్సర్సైజ్ చేస్తాను అని మొదలు పెడతారు. ఫస్ట్ డే ఆల్ డన్, సెకండ్ డే మోస్ట్లీ డన్, థర్డ్ డే ఎ లిటిల్ బిట్ ఈస్ డన్ అండ్ ఫోర్త్ డే నథింగ్ ఈజ్ డన్. ఇలా ఎందుకు జరుగుతుంది? యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లండన్లో డాక్టర్ ఫిలిపా లాలీ చేసిన రీసెర్చ్ ఏం చెప్తుందంటే, హ్యాబిట్ ఫార్మేషన్ కి యావరేజ్ గా 66 days పడుతుంది. మీరు ఆ హ్యాబిట్ ని స్లోగా చిన్న చిన్న యాక్షన్స్ తో స్టార్ట్ చేస్తే దాని సక్సెస్ రేట్ డ్రామాటికల్లీ హైయర్ గా ఉంటుంది. బిహేవియర్ చేంజ్ అవ్వాలి అంటే దానికి 3 things కావాలి. మోటివేషన్, ఎబిలిటీ అంటే ఈజీగా చేయగలగడం, అండ్ థర్డ్ వన్ ఈస్ ప్రాంప్ట్ అంటే
ఒక ట్రిగ్గర్. చాలా మంది స్టూడెంట్స్ మోటివేషన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు, కానీ మోటివేషన్ అనేది అన్రిలయబుల్. ఎబిలిటీ అండ్ ప్రాంప్ట్ ఆర్ రిలయబుల్. అంటే టాస్క్ ని చాలా చిన్నదిగా చేయడం, ఇది సక్సెస్ కి రిలయబుల్. రిలయబిలిటీ ఈజ్ ద కీ ఆఫ్ సక్సెస్. ఇది విత్తనం నుంచి ఒక చెట్టుని గ్రో చేయడం లాంటిది. హ్యాబిట్ అనే విత్తనాన్ని మీరు నాటితే అది చిన్నగా మొలకెత్తి బలంగా వేళ్ళూని ఒక పెద్ద వృక్షంగా మారటానికి మీకు టైం పడుతుంది. కాబట్టి ఎవ్రీ డే మీరు తీసుకునే యాక్షన్స్ ఏవైతే ఉంటాయో అవి కాంపౌండ్ అయ్యి ఒకసారిగా మీకు రిజల్ట్స్ని చూపిస్తాయి. ఒకవేళ మీ లిమిటింగ్ బిలీఫ్ ఫోకస్ చేయలేకపోవడం అయితే మీ టైనీ యాక్షన్, నేను ఈరోజు 10 నిమిషాలు ఫోన్ లేకుండా స్టడీ సెషన్ కంప్లీట్ చేస్తాను, నథింగ్ మోర్ నథింగ్ లెస్. ఆర్ మీ లిమిటింగ్ బిలీఫ్ మార్నింగ్ లేవడం కష్టం అనుకుంటే కనుక, నేను పొద్దున్నే అలారం మోగగానే నిద్రలేస్తాను, ఒక గ్లాస్ నీళ్ళు తాగుతాను, అంతే, నిద్ర లేవడం మాత్రమే ముఖ్యం, చదవడం కాదు అని మొదలు పెట్టండి. ఈ టైనీ యాక్షన్స్ చిన్నగా అనిపిస్తాయి, కానీ మీరు చేసిన ప్రతిసారి మీ బ్రెయిన్ కి ఒక సిగ్నల్ వెళ్తుంది. నేను చెప్పింది చేశాను, నేను రిలయబుల్ పర్సన్ అనే సిగ్నల్ ని రిపీట్ చేస్తూ ఉంటే మీ బ్రెయిన్ కూడా దాన్నే బిలీవ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఇక్కడ మీరు ఒక 2 minute రూల్ ని ఫాలో అవ్వండి. మీ న్యూ హ్యాబిట్ ని ఓన్లీ 2 minutes కి ష్రింక్ చేయండి. ఈ రోజు కేవలం 2 నిమిషాలు మాత్రమే నేను బుక్ ఓపెన్ చేసి చూస్తాను, ఆ 2 నిమిషాలే వాకింగ్కి వెళ్తాను. స్టార్ట్ చేయడమే న్యూ హ్యాబిట్, కానీ డ్యూరేషన్ అనేది గ్రాడ్యువల్ గా గ్రో అవుతుంది. స్టార్ట్ చేసిన తర్వాత జేగర్నిక్ ఎఫెక్ట్ మీ బ్రెయిన్ లో కిక్ అవుతుంది. ఆ టాస్క్ ని ఆటోమేటిక్ గా మీరు కంప్లీట్ చేయగలుగుతారు. విత్తనం వేయండి, వన్స్ రూటెడ్ ఆటోమేటిక్ గా ఆ హ్యాబిట్ ఓ మహావృక్షం లాగా మీ బ్రెయిన్ లో గ్రో అవుతుంది. స్టెప్ నెంబర్ 3, ఎఫర్ట్ బేస్డ్ సెల్ఫ్ వాలిడేషన్. ఇది పర్సనల్ గా నేను చాలా ఇంపార్టెంట్ స్టెప్ లా ఫీల్ అవుతాను. ఎందుకంటే మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఎవరైనా సరే ఒక మంచి ర్యాంక్ తెచ్చుకుంటూనే, మంచి జాబ్ లో సెటిల్ అయితేనే ఒక సక్సెస్ఫుల్ పర్సన్గా చూస్తాం, వాళ్ళని మెచ్చుకుంటాం, ఓన్లీ రిజల్ట్ని సెలబ్రేట్ చేస్తాం, ఎఫర్ట్ని మర్చిపోతాం. ర్యాంక్ వచ్చిందా, బ్రిలియంట్. జాబ్ వచ్చిందా, చాలా గొప్పవాడివి. కానీ ఇది రాకపోతే ఫెయిల్యూర్ కింద లెక్కేస్తాం. మీరు సడన్ గా గొప్పవాడి నుంచి ఫెయిల్యూర్ గా మారిపోతారు. మీ వర్త్ అనేది మీ రిజల్ట్ తో ముడిపెట్టి చూస్తాం. ఇది సైకలాజికల్లీ చాలా డివాస్టేటింగ్ అండ్ సైంటిఫికల్లీ రాంగ్ ఆల్సో. ఇప్పటికే మనం డాక్టర్ క్యారల్ డ్వెక్ చేసిన రీసెర్చ్ గురించి లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసాం. ఎఫర్ట్ ఫీడ్బ్యాక్ అనేది ఎప్పుడు కూడా రెసిలియన్స్ ని బిల్డ్ చేస్తుంది. ఎప్పుడు కూడా మీ ఎఫర్ట్ ని వ్యాలిడేట్ చేసుకుంటూ ఉండండి, మీ రిజల్ట్ ని కాదు. డైలీ ప్రాక్టికల్ గా దీన్ని ఇంప్లిమెంట్ చేయండి. ఎవ్రీ డే ఒక జర్నల్ రాయండి, ఒక 3 questions మిమ్మల్ని మీరు అడగండి. ఈ రోజు నేను అన్కంఫర్టబుల్ గా అనిపించిన కంటిన్యూ చేసిన టాస్క్ ఏంటి, ఈ రోజు నేను చీట్ చేయకుండా ఎఫర్ట్ పెట్టిన ఏరియా ఏంటి, నా ఈ ఎఫర్ట్ ని చూసి ఒక 5 years తర్వాత నేను గర్వపడతానా లేదా. ఈ 3 questions ని రోట్ గా కాదు, జెన్యూన్ గా రిఫ్లెక్ట్ చేసి రాయండి. ఒక్కొక్క రోజు ఒక్కొక్క బ్రిక్ ని మీరు లే చేసుకుంటూ వెళ్తున్నారు, రిజల్ట్ రాకపోయినా సరే. ఎఫర్ట్ చేశాను అనే సెల్ఫ్ వాలిడేషన్ స్లోగా మీ బ్రెయిన్ లో నేను హార్డెస్ట్ థింగ్స్ ను కూడా చేయగలను అనే న్యూరల్ పాత్వేస్ ని బిల్డ్ చేస్తాయి. నేను చేయలేను అనే థాట్ వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా మీ బ్రెయిన్ మీకు చెప్తుంది, 30 years గా ఎఫర్ట్స్ పెట్టావు, ఇది కూడా చేయగలవు అని. అది బిలీఫ్ రీసెట్ యొక్క ఎవిడెన్స్. స్టెప్ నెంబర్ 4, ఎన్విరాన్మెంట్ డిజైన్. దిస్ ఈజ్ మోస్ట్ అండర్ రేటెడ్ బట్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్. ఒక రీసెర్చ్ ఫ్యాక్ట్ తో దీన్ని మొదలు పెడదాం. కార్నెల్ యూనివర్సిటీలో డాక్టర్ బ్రియాన్ వాన్సిక్ చేసిన రీసెర్చ్ ఏంటో చూద్దాం. ఈయన పీపుల్స్ ఈటింగ్ హ్యాబిట్స్ మీద రీసెర్చ్ చేశారు. ఇందులో రిజల్ట్స్ చాలా షాకింగ్ గా ఉంటాయి. కిచెన్ కౌంటర్ మీద ఫ్రూట్స్, వెజిటబుల్స్ లాంటి హెల్దీ ఐటమ్స్ ఉంచినప్పుడు 70% ఆఫ్ ద టైం అందరూ హెల్దీ ఫుడ్ ని తిన్నారు. నెక్స్ట్ అదే కౌంటర్ మీద చిప్స్, జంక్ ఫుడ్ ని పెట్టినప్పుడు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అన్హెల్దీ ఫుడ్ నే తిన్నారు. వాళ్ళు ఇక్కడ విల్ పవర్ ని యూజ్ చేయలేదు అండ్ డెసిషన్ కూడా కాన్షియస్ గా తీసుకోలేదు. ఎన్విరాన్మెంట్ వాళ్ళ బిహేవియర్ ని ఆటోమేటిక్ గా ట్రిగ్గర్ చేసింది. ఇదే మన స్టడీ ఎన్విరాన్మెంట్ కూడా డైరెక్ట్ గా అప్లై అవుతుంది. సో మీ స్టడీ ఎన్విరాన్మెంట్ ని ప్రాపర్ గా డిజైన్ చేయండి. గుడ్ బిహేవియర్ కి ఫ్రిక్షన్ ని తగ్గించండి. లైక్ మీరు చదవాలనుకుంటున్న బుక్స్ ని నియర్ బై సర్ది ఉంచుకోవడం, మీ స్టడీ ప్లేస్ ని డెడికేటెడ్ గా, క్లీన్ గా, క్లటర్ ఫ్రీగా చూసుకోవడం. ఈ చైర్ మీద కూర్చుంటే స్టడీ మోడ్ ఆన్ అని బ్రెయిన్ కి అసోసియేట్ చేయడం, స్టడీ ఇంటరప్ట్ కాకుండా చిన్న వాటర్ బాటిల్ ఆర్ స్నాక్ ని దగ్గరలో ఉంచుకోవడం, నెక్స్ట్ డే స్టడీ సెషన్ కి కావాల్సిన మెటీరియల్ ని ముందు రోజు రాత్రే సర్ది పెట్టుకోవడం. ఇలాంటివి చేయడం వల్ల
ఫ్రిక్షన్ అనేది జీరో అవుతుంది. అలాగే బ్యాడ్ బిహేవియర్కి ఫ్రిక్షన్ని పెంచండి. అంటే ఫోన్ని వేరే రూమ్లో పెట్టండి. సేమ్ రూమ్లో ఉంటే సబ్ కాన్షియస్ పుల్ ఉంటుంది. మీ సోషల్ మీడియా యాప్స్ని ఎగ్జామ్స్ ముందు కంప్లీట్గా డిలీట్ చేయండి. మ్యూట్లో ఉంచడం కాదు, కంప్లీట్లీ డిలీట్. మిమ్మల్ని ఎవరైతే డిస్ట్రాక్ట్ చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళని ఫర్మ్గా డిస్టెంట్ చేయండి మీ స్టడీ సెషన్ కంప్లీట్ అయ్యే వరకు. టీవీ, ఎంటర్టైన్మెంట్ ఇలాంటివన్నీ కూడా మీ స్టడీ ఏరియా నుంచి ఫిజికల్గా దూరంగా ఉంచండి. ఈ రోజే మీ బిలీఫ్ ఆడిట్ చేయండి. మీ లిమిటింగ్ బిలీఫ్స్ని బ్రేక్ చేయడానికి ఈ స్టెప్స్ అన్ని ఫాలో అవ్వండి. రిజల్ట్ ఏ విధంగా ఉందో కమెంట్స్లో నాకు చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అవసరం అనుకున్న మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ మీరు చూడాలి అనుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. కీప్ పర్ఫార్మింగ్ ఎట్ యువర్ పీక్. గుర్తుంచుకోండి, మీ ఈ స్టడీ జర్నీలో నేను మీతో ఉన్నాను. థ్యాంక్ యూ. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై.